మరో 2 రోజుల్లో జరగబోయే కొత్త సంవత్సరం వేడుకలకి హైదరాబాద్ నగరం సిద్ధమైంది. పార్టీలో డ్రగ్స్ వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో విభాగం సిబ్బంది రంగంలోకి దిగారు. మరోపక్క పబ్బుల్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్ లోని 34 పబ్బులున్నాయి. ఇందులో 4 పబ్బుల్లో వేడుకలు నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. హాట్ కప్, ఎమినేషియా, బ్రాండ్వే, బేబీ ల్యాండ్ పబ్బుల్లో న్యూ ఇయర్ వేడుకలను అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పారు పోలీసులు. ఈ 4 పబ్బుల్లో గతంలో గొడవలు జరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు న్యూ ఇయర్ వేడుకలకి అనుమతులు ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. అర్ధరాత్రి 1 గంటలోపు వేడుకలు ముగించాలని పోలీసులు పబ్బుల నిర్వాహకులకి ఆదేశాలు జారీ చేశారు. మరో 2 రోజుల్లో జరగబోయే కొత్త సంవత్సరం వేడుకలకి హైదరాబాద్ నగరం సిద్ధమైంది. పార్టీలో డ్రగ్స్ వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో విభాగం సిబ్బంది రంగంలోకి దిగారు. మరోపక్క పబ్బుల్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్ లోని 34 పబ్బులున్నాయి. ఇందులో 4 పబ్బుల్లో వేడుకలు నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. హాట్ కప్, ఎమినేషియా, బ్రాండ్వే, బేబీ ల్యాండ్ పబ్బుల్లో న్యూ ఇయర్ వేడుకలను అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పారు పోలీసులు. ఈ 4 పబ్బుల్లో గతంలో గొడవలు జరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు న్యూ ఇయర్ వేడుకలకి అనుమతులు ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. అర్ధరాత్రి 1 గంటలోపు వేడుకలు ముగించాలని పోలీసులు పబ్బుల నిర్వాహకులకి ఆదేశాలు జారీ చేశారు.